హే ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నరాజ్ వ్లాగ్స్. ముందుగా అయితే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఈరోజు నేను పూజ ఎలా చేసుకుంటున్నాను, నా ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి, అవన్నీ కూడా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో వాయిస్ ఏంటి డల్గా ఉంది అనుకుంటున్నారా? కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అండి. మార్నింగే లేచాను కదా, వ్లాగ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. బట్ మాట అయితే బయటికి రావట్లేదనమాట. బట్ ఏం పర్లేదు, ఇప్పుడంతా వాయిస్ ఓవర్ ఇస్తా కాబట్టి ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది. వ్లాగ్ అయితే చూసేయండి. ఫస్ట్ ఇంకా మనం చేసేదైతే ప్రసాదాలు మొదలు పెట్టడమే కదా. ఫస్ట్ అయితే పులిహోర కోసం, అలాగే దద్దోజనం కోసం అయితే రైస్ పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే ముందుగా నానబెట్టుకున్న శనగపప్పునైతే కుక్కర్‌లో పెట్టేసుకుంటున్నా అనమాట. ఎందుకంటే పూర్ణాలకి మెయిన్ అది కదా! ఫస్ట్ అది ఆల్రెడీ ఉడికిపోతే గనక ఇంక నెక్స్ట్ పనులు చేసేసుకోవచ్చని అది కూడా పెట్టేసిన తర్వాత అయితే పరమాన్నం కోసం పాలు అవి కాగబెట్టేసుకుంటున్నాను. ఇంకా పనులైతే అలా జరుగుతానే ఉన్నాయి. ఒక్కొక్కసారి అయితే వీడియో తీయడం కూడా మర్చిపోతా అనమాట. చాలా రోజులవుతుంది కదా! ఈ మధ్య నేను కంటిన్యూస్‌గా వ్లాగ్స్ అయితే పెట్టట్లేదు. దానివల్ల కొంచెం వీడియో తీయడానికి కూడా కొంచెం మొహమాట పడుతున్నా అనమాట. అదేంటో అలా వచ్చేసింది. ఏం చేస్తాం, ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చామంటే అంతే అనమాట. అసలు మెయిన్‌గా కుదరట్లేదు. వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. అంతకుముందు వీడియోస్‌లో చెప్పినట్లుగానే ఎడిట్ చేయడానికి, పోస్ట్ చేయడానికి అయితే టైం కుదరట్లేదనమాట. ఏదో ఒక పనితో ఆక్యుపై అవుతున్నాను. అండ్ ఇప్పుడు అయాన్ష్ అయితే కొత్తగా కిండర్ గార్డెన్‌కెళ్తున్నాడు. సో, తనకి డైలీ 1 అవరే అనమాట కిండర్ గార్డెన్. ఇంకా మిగిలిన టైం అంతా ఇంట్లోనే ఉంటాడు. సో, తనని చూసుకుంటూ, నేను ఇంట్లో పనులు చేసుకుంటూ, నా వర్క్ కంప్లీట్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్ లాగా అయిపోయింది. అండ్ ముందు రోజు నానబెట్టుకున్న చింతపండు కూడా అంటే దాన్ని ఉడకబెట్టేసా అనమాట. సో, దాన్ని కూడా మంచిగా శుభ్రం చేసుకొని, ఈసారి డెకర్ కూడా చాలా సింపుల్‌గా చేశాను. ఇంకా ఫైనల్‌గా వడలు, పూర్ణాలయితే చేశా అనమాట. ఈ పులిహోర, దధ్యోజనం ఇంకా మిగిలిన ప్రసాదాలన్నీ కూడా ముందే అయిపోయినాయి. లాస్ట్‌కొచ్చేసి ఆయిల్‌తోని పని పెట్టుకుంటాను. ఇంకా అక్కడ ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంక ఇక్కడికొచ్చేసా అనమాట. డెకర్ చూస్తున్నారు కదా! ఈసారి చాలా సింపుల్‌గా చేశాను. అది కూడా ముందు రోజు నైట్ చేశా అనమాట. ఇంకా బ్యాక్ డ్రాప్ ఇంకా అవన్నీ సెట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అయాన్ష్ ఇంక అక్కడే కూర్చుంటున్నాడనమాట. సరే అయాన్ష్‌ని పడుకోబెట్టేసి వద్దాం కదా అని చెప్పి నేను వచ్చాను. సరే మళ్ళెళ్ళి చేసుకుందామని. బట్ తనైతే అసలు ఎంతసేపటికి పడుకోవట్లేదు. తనతో పాటు నేను కూడా పడుకుండి పోయా అనమాట. ఇంకా మార్నింగ్ లేచాక ఇంకా ఓకే, సింపుల్‌గా ఇంగిలా ఉంచేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలాగే ఉంచేసుకున్నాను. ఇంక అంతకు మించి చేయలేదనమాట. నేను వన్స్ ఇంకా అమ్మవారిని అంతా సెట్ చేసుకొని కలశం అవన్నీ పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా శారీ చేంజ్ చేసుకున్నా అనమాట. ఈ శారీ వచ్చేసి కొంచెం వింటేజ్ లుక్కు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. చాలా మంది కట్టుకున్నారనమాట. ఇది ట్రెండింగ్ కలరు. లాస్ట్ ఇయరే పర్చేస్ చేశాను. బట్ అది నాకు ఈ ఇయర్ నా దగ్గరకొచ్చేసరికి ఇయర్ అయిందనమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పటికి ఇంకా అది డెలివర్ అవ్వలేదు. నేనైతే ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను ఈ శారీ. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఆ షైన్ గానీ అదంతా కూడా బావుంది. అండ్ నాకేమనిపించింది ఫస్ట్ కట్టుకున్నప్పుడు, నా ఎక్స్‌పీరియన్స్ కూడా ముందు ముందు మీకు వీడియోలో చూపిస్తాను. మా అయాన్ష్ బాబు అల్లరి చూస్తున్నారు కదా! నేను నా పనుల్లో నేనుంటే వాడొచ్చేసి ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడనమాట. అసలు ఇలాంటి పూజల టైంలో మనకేదైనా పనుంది అన్నప్పుడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ విసిగిస్తూ ఉంటారు కదా! బట్ కానీ అప్పటి వరకు ఎలా ఒకలా మేనేజ్ చేసినా గానీ, ఇంకా నేను పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడైతే వాడికి టీవీ పెట్టాను. మీరు చూస్తారు అది ఎందుకు అని గూడా. వచ్చి ఇంక విసిగిస్తున్నాడనమాట. ఇంక నా మీద ఎక్కేసి తొక్కేస్తున్నాడు. సో, సరేలే తనకు కూడా కొంచెం కాసేపు అలా టీవీ ఇద్దాము. ఈలోపు నేను నాకు సంబంధించిన అంటే మెయిన్ ఈ తోరాలే అంటే తోరాలు పోస్తాం కదా! సో, అవి ఇంకా అక్కడ దేవుడి దగ్గర సర్దుకోవడం, వాయనంకి కావాల్సినవి పెట్టుకోవడం, ఇంకా పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టుకోవాలి కదా! సో, వాటికే ఎక్కువ టైం పడతదనిపిస్తుంది నాకు. పూజ ఎంతసేపయితే పడతదో దానికంటే డబల్ టైము మనకి ప్రిపరేషన్స్‌కే పడతది. అసలు ఎవ్వరు గూడా దాని గురించి అంత క్లియర్‌గా మెన్షన్ చేయరనమాట. బట్ మనకి ఆ పనులకే ఎక్కువ టైం పట్టిద్దనమాట. అండ్ నేను ఆ రోజైతే లీవ్ పెట్టుకున్నాను. అసలు లీవ్ పెట్టుకోపోతే ఇంకా మనకసలు పనులనేవి సాగవు. ఇంకసలు అవ్వదు. అంటే నార్మల్‌గానే అంటే మనం ఏదో హడావిడిగా చేసేయాలి, లేకపోతే ఏదో చేసేయాలి అని కాకపోయినా గానీ, నార్మల్‌గా అయినా పూజ చేసుకోవాలి, సింపుల్‌గా పూజ చేసుకోవాలి అన్నా గానీ,
ఆ హడావిడి అమ్మో! చేయగలనా లేదా? ఆ టైం కల్లా అయిపోతదా లేదా? నేను ప్రసాదాలు చేయగలనా లేదా? అనే టెన్షన్ అయితే నాకెప్పుడూ ఉంటది. అదేంటో తెలీదు. మెయిన్‌గా ఇలాంటి పెద్ద పెద్ద పండగలకైతే ఉంటది. రెగ్యులర్‌గా వీక్లీ పూజలకి అలాంటి వాటికి ఉన్నా లేకపోయినా ఇలా మెయిన్‌గా వరలక్ష్మి వ్రతంకి, వినాయక చవితికి అయితే నాకు బాగుంటదనమాట. అంటే ప్రసాదాలన్నీ నేను కంప్లీట్ చేయగలనా లేదా? మార్నింగ్ లేవగలనా లేదా? అని అనిపిస్తది. రెగ్యులర్‌గా లేస్తానే ఉంటాము మార్నింగ్. కాకపోతే ఆ ముందు రోజు ప్రిపరేషన్స్ వాటికి, వీటికి ఇంకా టైర్డ్ అయిపోతాం గదా! అండ్ పూజ అనేసరికి ఏమి తినకుండా ఉంటాము. ఇంకా ఇవన్నీ గూడా ఉండడం వల్లేంటంటే, ఆ టెన్షన్ అనేది ఇంకొంచెం పెరుగుతది. నాకైతే ఆ రోజంతా పూజ లేట్ అయిపోతుందేమో అని జెప్పి కంగారులోనే ఉన్నా అనమాట. ఈ మధ్యలో మా అయాన్షొకడు, మా వారు గూడా ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారు. బట్ కాకపోతే తనకైతే మీటింగ్స్ ఉన్నాయన్నమాట. తను మీటింగ్స్‌లో ఉంటే ఇంక నేను అయాన్షిని మేనేజ్ చేస్తూ పూజ చేసుకోవడం అనేది అసలు పెద్ద టాస్క్ లాగే అనిపిచ్చిందనమాట. యూజువల్‌గా నేను వర్క్ చేసుకునేటప్పుడు గూడా నాకిలా అనిపిచ్చట్లేదు. ఎందుకంటే వర్క్ చేసుకుంటాను. నేను తన పక్కనే కూర్చొని చేసుకుంటున్నా అనమాట. తనకి ఏదో ఒకటి యాక్టివిటీ లాగా ఇచ్చి, ఏదో ఒకటి చేపిస్తూ, లేదంటే మరీ తను బోరింగ్‌గా ఫీల్ అయితే కాసేపు టీవీ పెట్టి అలా చేస్తున్నాను. ఇంకా వాళ్ళు డే అంతా ఇంట్లో ఉన్నప్పుడైతే కాసేపు కొంచెం టీవీ పెట్టడం అయితే తప్పట్లేదనమాట. అవి ఇంకా అలాంటివి జరుగుతానే ఉంటాయి గదా! సో, ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి పూజ అయితే మొదలు పెడుతున్నాను. ఫస్ట్ అయితే మోహినీదేవి వత్తి వెలిగించుకొని, అమ్మవారికి దండం పెట్టుకొని, పూజకి ఎటువంటి ఆటంకం రాకూడదు అని చెప్పేసి, ఇంకా పూజనైతే ప్రారంభించేశా అనమాట. అండ్ మీ పూజ ఎలా జరిగింది? మీరెలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు? అనేది కూడా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మీకు జూమ్ చేసి దగ్గరికి అట్లా నేనైతే చూపించట్లేదు ఈ వీడియోలో. ఎందుకు అంటే నేనెప్పుడు కూడా పూజ చేసుకునేటప్పుడు ట్రైపాడ్‌కి కెమెరా అంటే నా ఫోనే నేను కెమెరాగా యూజ్ చేసుకుంటాను. ఫోన్‌లో కెమెరాతోనే వీడియోస్ తీస్తాను. ఇంకా అది సెట్ చేసేసి అది రన్నింగ్‌లోనే ఉంటదనమాట. అది నా పూజ గంటే పట్టని, గంటన్నరే పట్టని అది అయితే రన్ అవుతానే ఉంటది. సో, నా పూజ అయితే కంటిన్యూ అవుతానే ఉంటదనమాట. అందుకే మధ్యలో వచ్చి దగ్గరికి చూపించడానికి అలాగైతే కుదరదు. అండ్ మా హస్బెండ్ కూడా వర్క్‌లో ఉన్నారు కాబట్టి ఇంక అలా ఎవ్వరు నాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఉండరనమాట. ఫస్ట్ నుంచి కూడా నాకు ట్రైపాడ్‌తో తీసుకోవడమే అలవాటు. ఇంక నేనే తీసుకుంటా కాబట్టి ఇంక అలాగే పెట్టి ఇంక అలాగే తీసుకుంటాను. సో, ఫస్ట్ అయితే ఇంక పూజ సంకల్పంతో మొదలు పెడతాం కాబట్టి, ఇంక సంకల్పం చెప్పుకొని తర్వాత ప్రాణాయామం ఇంక కంటిన్యూషన్ ఇంక పూజ అయితే ఉంటది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కంప్లీట్ క్లిప్స్ అయితే చూడట్లేదు. ఎందుకంటే నేను ఎడిట్ చేయడానికి యాడ్ చేసుకున్నప్పుడు అది మోర్ దెన్ 1½ అవర్ అయితే వచ్చాయన్నమాట నా క్లిప్స్ అన్నీ గూడా. సో, నేను అంతసేపు పెట్టలేను. అండ్ పెట్టినా మీకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి, నేను కొన్ని మెయిన్ క్లిప్స్ వరకైతే కట్ చేసి ఎడిట్ చేస్తున్నాను. పూజ అయితే కంటిన్యూ అవుతా ఉంటది. చూస్తా ఉండండి. అండ్ ఇంకొకటి ఫస్ట్ నుంచి నాకు అలవాటైనట్టుగానే నేనైతే సంకల్పం గానీ, తర్వాత పూజా విధానం గానీ ప్రతిదీ కూడా నేనే చదువుకుంటాను. ఇప్పుడు నా దగ్గరున్న A4 షీట్స్ ఏదైతే ఉందో అది వరలక్ష్మి వ్రతకల్పం అనమాట. సో, అది ఆల్మోస్ట్ 6 ఇయర్స్ బ్యాక్‌ది. నేను అదే ఫస్ట్ వరలక్ష్మి వ్రతంకి ఏదైతే ప్రింట్ తీసుకున్నానో నార్మల్‌గా మనకి పీడీఎఫ్ లాగా వాట్సాప్‌లో అలా ఫార్వర్డ్ అవుతా ఉంటాయి గదా! సో, అదే ప్రింట్ తీసుకొని తెచ్చుకున్నా అనమాట. సేమ్ వినాయక చవితికి కూడా వినాయక వ్రతకల్పం గూడా అలాగే తీసుకున్నాను. అప్పటియే నేను ఎవ్రీ ఇయర్ గూడా రీయూజ్ చేస్తున్నా అనమాట. ఓన్లీ సంకల్పంలో మనకి తిథి ఇవి చేంజ్ అవుతాయి గానీ, ఇంకా మిగిలినయన్నీ సేమే ఉంటాయి గదా! సో, ఇంకలాగే అదే చదువుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇంక నేను ఏ వీడియో గానీ అలా ఏం పెట్టుకోననమాట. నార్మల్‌గా మనం పూజా విధానం ఎలా ఉంటదో ఇంక అలాగే కంటిన్యూ చేస్తాను. ఇంక మా వారికి మీటింగ్ అయిపోయింది. తనొచ్చారనమాట. ఒకసారి పిలిసి ఇంక నేను ఆహ్, తోరం అయితే కట్టించుకుంటున్నాను. అండ్ తను తోరం కడతంటే నేను అది పేపర్‌లో చూసినానేంటి అనుకోవద్దు. ఒక మంత్రం చదువుకుంటే కట్టించుకోవాలి అని జెప్పేసి ఉందనమాట అక్కడ. సో, అందుకని జెప్పేసి అలా చేస్తున్నాను. అండ్ లాస్ట్ ఇయరు, ఈ ఇయరే ఆయన ఇంట్లో ఉన్నారనమాట. ఇంక అంతకుముందు ఎవ్రీ ఇయర్ గూడా తను ఆఫీస్‌కెళ్ళిపోయేవాళ్ళు. నేనే నార్మల్‌గా చేతికి చుట్టేసుకునేదాన్ని. ఇంకా ఉన్నప్పుడు ఆయనతో కట్టించుకుందాం అని జెప్పేసి ఇంక అలాగైతే చేస్తా ఉన్నా అనమాట. అండ్ మీరు ఏ ప్రసాదాలు చేశారు? మీరు ఇలాగే నాకులాగే టెన్షన్ పడతారా? మీ పూజ ఎలా జరిగింది? అవన్నీ గూడా చెప్పండి. అండ్ ఇండియాలో అయితే అంతకుముందు నా చిన్నప్పుడు ఉందో లేదో నాకు తెలీదు. ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతంకి గూడా హాలిడే అలా ఇస్తున్నారు గదా! సో, అలాగా అండ్ ఈసారయితే నేను
ఫస్ట్ అయితే నేను నార్మల్‌గా ఎప్పుడూ కూడా గౌరీదేవికే నేను వాయనం ఇస్తాను. ఆ తర్వాతే ఇంకా ఇంటికొచ్చిన అంటే ముత్తైదువలని పిలుస్తాం గదా! వాళ్ళకిస్తా అనమాట. అండ్ ఈసారి ఏంటంటే అష్టోత్తరం గూడా కుంకుమతో తర్వాత వెండి పూలుంటాయి గదా! చిన్నవి వాటితో అండ్ అలాగే చిల్లర పైసలతో అయితే చేసుకున్నా అనమాట. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది. మధ్య మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మా ఆయాంటి చేస్తున్నా గానీ చాలా మంచిగా అయితే జరిగిందనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టాను. హారతి ఇచ్చిన తర్వాత అయితే ఇంకా మా వారి చేత ఆశీర్వాదం తీసుకొని ఇంకా అంటే నార్మల్‌గా మీకు చూపిస్తున్నా అనమాట. ఈసారి అలంకరణ దగ్గరగా చూపించలేదు గదా! ఇంకా పూజ అంతా అయిపోయింది కాబట్టి నేను నార్మల్‌గా చూపించాను. డెకర్ అండ్ అలాగే ఎలా ఎలా ఉంది అంతా అంటే అమ్మవారిని ఎలా సెట్ చేసుకున్నాను ఏంటి అని చెప్పేసి ఇంకా అలాగా చిన్న లక్ష్మీదేవి వెండిది అండ్ ఏనుగులు ఉన్నాయన్నమాట. ఇంక అది పెట్టుకుంటాను. హ్మ్. నార్మల్‌గా డైలీ వేర్ లక్ష్మీదేవి ఉంటది గదా! అది గూడా పెట్టుకుంటా. ఇప్పుడే పూజ అయిపోయింది. కొంచెం కూర్చొని మాట్లాడడానికైతే టైం దొరికిందనమాట. సో, ఆల్రెడీ పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి తాంబూలం రెడీ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ముగ్గురినైతే పిలిచానమాట తాంబూలానికి. అంటే మాకు ఇక్కడ ఎక్కువగా ఎవరు అవైలబుల్‌గా ఉండరు. దానికి తోడు ఉన్నా కానీ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కాబట్టి చాలామంది ఇండియా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో, అందుకని చెప్పేసి నాకు తెలిసిన కొంతమందినైతే ఇన్వైట్ చేశాను. దానికోసం నేనైతే మొన్న పార్సెల్‌లో ఈ బ్యాగ్స్ తెప్పించుకున్నాను. లాస్ట్ టైం వచ్చేటప్పుడు నాకు అసలు స్పేస్ లేదనమాట. ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎంత స్పేస్ ఉన్నా సరిపోదు. సో, అందుకని చెప్పేసి ఈ బ్యాగ్ అండ్ ఇది రిటర్న్ గిఫ్ట్ లాగైతే ఇది తీసుకున్నాను. అంటే ఇది మ్యాండేటరీ అంటే అలాగేం కాదు. బట్ మన మన ఇంటికి వచ్చినందుకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇద్దామని అయితే తీసుకున్నాను అనమాట. సో, ఇవి మనకి హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ ఏదైనా ఆగుతుంది అనమాట. 300 ml బాగుంది. బాటిల్ క్వాంటిటీ అది కూడా బాగుందన్నమాట. సో, ఎవరికన్నా కావాలంటే నేనైతే ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి, వాళ్ళ లింక్ అయితే షేర్ చేస్తాను. సో, ఇవి ఇలా బ్యాగ్లో పెట్టేసి ఇంకా మిగిలినవి పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క మనం తాంబూలం ఇస్తాం కదా, బ్లౌజ్ పీస్, గాజులు ఇవన్నీ అనమాట. అండ్ ఇవి శనగలు ఇలా ప్యాక్ చేశాను. నా దగ్గర కవర్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా ఇంక ఇందులో సెట్ చేసేస్తాను. ఇంకా బ్లౌజ్ పీసెస్ కూడా నేనైతే ప్లెయినే తీసుకున్నాను ఎప్పట్లానే. ఎందుకంటే చాలామంది అయితే ఇప్పుడు డిజైనర్ అలా ఇస్తున్నారు. కొంతమంది కుట్టించుకుంటారు, కొంతమంది లైక్ అవి ఎందుకు యూజ్ అవుతాయిలే అని చెప్పేసి, అంటే మన శారీస్కి మ్యాచ్ అవ్వవు కదా అని కూడా వదిలేస్తారు. బట్ ఇవైతే మీ బ్లౌజెస్కి లైనింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, అదే ఉద్దేశంతో నేనైతే ఇవే తీసుకున్నాను అనమాట ఈసారి కూడా. అండ్ ఇవి మనకి 1 మీటర్ అలా ఉంటాయి అన్నమాట. సో, అందుకని చెప్పేసి ఇంక ఇవే తీసుకొచ్చుకున్నాను నేను. మనము ఒక్కసారి ఎక్కువ తెచ్చేసుకుంటే మనకు ఒక 2-3 ఇయర్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మన ఇంటికి వచ్చే వాళ్ళు అలా కూడా ఉండదు కదా. సో, అలాగా. అండ్ నా శారీ లుక్ ఎలా ఉంది చెప్పండి. నాకైతే మరీ ఓల్డ్ స్టైల్ లాగా అయిపోయిందేమో అనిపించింది. కొంచెం పెద్దవాళ్ళలాగా ఉందేమో అనిపించింది. అసలు మీకు ఎలా ఉంది అని కూడా చెప్పండి. బ్లౌజ్ అయితే కొంచెం సరిగా కుదరలేదేమో అనిపించింది. నేను ఇక్కడ ఉంటాను, ఇండియాలో కుట్టించుకోవడం కదా. సో, ఒక్కసారి మెజర్మెంట్స్ ఇచ్చొస్తాము. అది ఒక్కొక్కసారి సెట్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి సెట్ అవ్వట్లేదు. బట్ ఓవరాల్గా రెడీ అయిన తర్వాత అయితే ఓకే అనిపించింది. బట్ ఇది మంచి ట్రెండింగ్ కలర్ కదా, ఎప్పటి నుంచో చూస్తున్నాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడే తీసుకొచ్చుకోవాలి. బట్ అప్పటికి ఆర్డర్ పెట్టాను కానీ డిలే అయిందనమాట అది వచ్చేది. అందుకని చెప్పేసి మొన్న పార్సిల్లో వేశారు. ఈరోజు కట్టుకున్నాను. ఈరోజు అమ్మవారి దగ్గర పెట్టుకున్న చీర కూడా వినాయక చవితికి కట్టుకుంటాను అనమాట. సో, ఇది ఎలా ఉంది అనేది అయితే కామెంట్లో చెప్పండి. ఆ తర్వాతయితే ఒక ఫ్రెండ్ మా ఇంటికొచ్చారు. తనకి తాంబూలం ఇచ్చి నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళా అనమాట. సహనా వాళ్ళ ఇంటికి. సో, అక్కడ గూడా తాంబూలం తీసుకొని మళ్ళీ కలిసి వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. నేను ఫస్ట్ మా ఇంట్లో ఇచ్చిన ఫ్రెండ్‌దయితే నేను వీడియో తీయలేదు. అంటే
తనకి అంటే కెమెరా షై ఉంటది. అండ్ నాకు కూడా ఓకే. ఎందుకులే అని అనిపించిందనమాట. అండ్ వీళ్ళేంటంటే చానా వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానెల్ ఉంది. తనది కన్నడ ఛానెల్ అనమాట. ఆహ్, కన్నడతి ఇన్ యూరోప్ అని చెప్పేసి తన ఛానెల్ నేము. మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక తన పేజ్ కూడా చెక్ చేయండి. యూట్యూబ్ ఛానెల్ గూడా. అండ్ మాకిక్కడ ఎప్పుడు కన్‌ఫ్యూజన్ అనమాట. తనకంటే చిన్నదాన్ని తనకు అక్షింతలెయొచ్చా లేదా అని జెప్పేసి. బట్ అమ్మవారి రూపం కాబట్టి వేయొచ్చు అని జెప్పేసి ఇక్కడికొచ్చిన తర్వాత అను చెప్పిందనమాట. యాక్చువల్‌గా అనుది కూడా యూట్యూబ్ ఛానెల్ ఉందనమాట. తనది అను మన తెలుగమ్మాయి అని చెప్పేసి చాలా మందికి తెలిసే ఉంటది. తను చాలా నోన్ ఫేస్. మేము ఎప్పటినుంచో కలుద్దాము అని అనుకుంటున్నాము. ఇలా కుదిరినందుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తను కూడా నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసిందనమాట. నేను కూడా తనని మా ఇంటికి ఇన్వైట్ చేశాను. ఈసారి లక్కీగా ఏంటంటే నేను ముగ్గురికి తాంబూలం ఇచ్చాను. అండ్ ముగ్గురు దగ్గర తాంబూలం తీసుకున్నా అనమాట. మేము ఇక్కడ జర్మనీలో ఉంటాం కాబట్టి తెలుగు వాళ్ళు కొంచెం అంటే తక్కువగానే మనకి తెలిసిన వాళ్ళు తక్కువగానే ఉంటారు. అండ్ ఇప్పుడు ఎవ్రీ టైము ఆగస్ట్‌లోనే వస్తది కదా! వరలక్ష్మి వ్రతము. ఈ శ్రావణ మాసం టైంలోనే అందరికీ ఇక్కడ సమ్మర్ వెకేషన్ అనమాట. మోస్ట్‌లీ చాలామంది అంటే 6 ఇయర్స్ కంటే పెద్ద పిల్లలు, స్కూల్ పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇండియాకి వెకేషన్‌కి వెళ్ళిపోతారు. ఎవరైతే ఇక్కడ అవైలబుల్‌గా ఉంటారో వాళ్ళతో అయితే ఇంకా నేను వాళ్ళకైతే తాంబూలం ఇస్తాను. అండ్ వాళ్ళ దగ్గర అయితే తాంబూలం తీసుకుంటా అనమాట. ఈసారి చాలా హ్యాపీగా అనిపించింది అనుని కూడా కలవడం. అదే చెప్పాను కదా! ఎప్పటినుంచో కలుద్దాం అనుకుంటున్నాము. యూట్యూబ్‌లో తన వ్లాగ్స్ ఎప్పటినుంచో ఫాలో అవుతూ ఇలా కలవడం అయితే హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ తర్వాత అయితే మళ్ళీ వేరే ఇంకొక ఫ్రెండ్ నేను అంటే ఫస్ట్ తనకిచ్చా అని చెప్పా కదా! వాళ్ళ ఇంటికైతే వెళ్ళామనమాట. అది కంప్లీట్‌లీ అన్‌ప్లాన్డ్. తన దగ్గర కూడా తాంబూలం తీసుకున్నాము. ఇంకా ఆ తర్వాతయితే మళ్ళీ మా ఇంటికొచ్చామనమాట. సో, మళ్ళీ సహనా, అను, నేను మేమందరం కలిసి మళ్ళీ మా ఇంటికొచ్చేసి ఇక్కడైతే తాంబూలం నేను వాళ్ళకిచ్చా అనమాట. పసుపు రాసినాను. మేమింకా బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే మాట్లాడుకుంటున్నామనమాట. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సరే అంటే క్లియర్‌గా ఉండదులే అని చెప్పేసి నేను కూడా అందుకే మాట్లాడుతూ మధ్యలో నవ్వుతూ ఉన్నాను. సో, మేమంతా మాట్లాడుతున్నాము. అండ్ ఇక్కడ కూడా అంతే లెంతీ అయిపోతది కాబట్టి నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. అండ్ కొన్నేమన్నా మిస్ అవుతే అలా ఇవ్వలేదు, ఇలా ఇవ్వలేదు అనుకోవద్దు. అండ్ ఇది దేవుడికి సంబంధించింది ఏదైనా కానీ అంటే మనం మంచిగా చేసుకొని అంటే మనస్ఫూర్తిగా మనకి నచ్చినట్టుగా దైవభక్తితో పూజ చేసుకుంటే ఖచ్చితంగా దేవుడైతే ఆశీర్వదిస్తాడు. అంతేకానీ దేవుడే శాపాలు పెడతాడు అని అయితే అస్సలు అనుకోకూడదు. సో, నాకైతే ఈసారి చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా తాంబూలం ఇవ్వడం, నేను తీసుకోవడం. అండ్ పూజ కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా జరిగింది అనిపించిందనమాట. కొంచెం మార్నింగ్ అయితే కొంచెం హడావిడి పడ్డాను. అంటే ప్రసాదాలు అవన్నీ కంప్లీట్ అవుతాయా లేదా అని. ఇలా చూసుకుంటుంటే నా శారీ కూడా బాగానే ఉంది అనిపించింది. ఇంతకుముందు చెప్పాను కదా! ఓల్డ్ స్టైల్ లాగా ఉందేమో అనిపించింది అని. బట్ శారీకి కూడా నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట తర్వాత. సో, చాలా బాగా అనిపించింది ఈ సారీ. బావుంది. అంతా జరిగింది. అండ్ అను వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు కదా! సో, నేను తన చేత కూడా ఆశీర్వాదం తీసుకున్నా అనమాట. ఇంకా అంటే ఉన్నారు కదా అని చెప్పేసి యాక్చువల్‌గా అను వాళ్ళ ఇంట్లో తను అలాగే మా చేత ఆహ్, అంటే ఆశీర్వాదం ఇప్పించుకుంది. సో, అందుకని చెప్పేసి ఇంకా మాకు కూడా ఓకే. అలాగే తీయించుకుందాంలే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా అలాగే చేసుకున్నా అనమాట. ఇంకా ఇక్కడ అషికి అండ్ దక్షిత్‌కి నేను చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చా అనమాట. సో, తను చెప్తుంది దక్షిత్ లేడు కదా అని చెప్పేసి నేనే తీసుకుంటా అంటుందనమాట. మాకు భలే నవ్వొచ్చింది. ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందో. నేను ఎప్పుడు తన వీడియోస్ ఫాలో అవుతానే ఉంటాను. చాలా బావుంటాయి. అండ్ వాళ్ళని ఇలా రియల్‌గా చూడడం అయితే హ్యాపీగా అనిపించింది. ఇంకా సహనాకి కూడా తాంబూలం అయితే ఇచ్చేస్తున్నా అనమాట. అదే చెప్పాను కదా! మాకెప్పుడు కన్‌ఫ్యూజన్ ఉంటదనమాట. తను నాకైతే అక్షింతలు వేస్తది. బట్ మేము అక్కడున్నప్పుడు ఓకే. అంటే నేను చిన్న కదా! నేను వేయచ్చా లేదా అని చెప్పేసి ఎప్పుడు ఆ కన్‌ఫ్యూజన్‌తోనే ఉంటాము. నేనైతే ఇంకా చేతికి దండం పెట్టు, కాళ్ళకి వద్దులే అని చెప్తా అనమాట. బట్ ఈసారైతే క్లియర్ అయిపోయింది. నేను కూడా అక్షింతలు వేయొచ్చు అని చెప్పేసి. సో, ఇంక నుంచయితే అది ఫాలో అవుతాను. అండ్ ఈ వీడియో అంతా మీకెలా అనిపించింది? అండ్ మీరెలా పూజ చేసుకున్నారు? అదంతా గూడా కామెంట్స్‌లో చెప్పండి. సో, చూస్తున్నారు గదా! మా మా వరలక్ష్మి వ్రతం అయితే ఈసారి ఇలా హ్యాపీగా, ఎంజాయబుల్‌గా జరిగింది. అయాన్ష్ అయితే నిద్రపోయాడనమాట.
ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ నేను ఇవ్వాల్సిన తాంబూలాలు ఇచ్చాను. తీసుకోవాల్సిన తాంబూలాలు కూడా తీసుకున్నాను అనమాట. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్లో జర్మనీ అండ్ అలాగే యూరోప్ రిలేటెడ్ ట్రావెల్ వ్లాగ్స్ కానీ ఇక్కడ జర్మనీ రిలేటెడ్ థింగ్స్ కూడా నేను అన్నీ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైలీ వ్లాగ్స్ అండ్ అలాగే ట్రావెల్ గురించి అండ్ జర్మనీ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మన వ్లాగ్స్లో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.